ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో అసలు కొలెస్ట్రాల్ ఎందుకు ఏర్పడుతుంది? మరి రీసెంట్ టైమ్స్లో అది ఎక్కువ ఏర్పడడానికి రీజన్స్ ఏంటి? ఇప్పుడిప్పుడే ప్రజల్లో కొలెస్ట్రాల్ గురించి అవగాహన ప్రారంభమైంది. వంశపారంపర్యంగా జన్యుపరంగా వస్తుంది. అది మీరు చేసిన తప్పు కాదు, మీ ఆహారపు అలవాట్లు కాదు. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని వారికి ఈ చెడు కొలెస్ట్రాల్ బాగా పెరుగుంటుంది. సో అంటే అవి ఏ పర్సంటేజ్ వరకు ఉన్నట్లయితే కొంతవరకు సేఫ్ అనుకోవచ్చు, ఏది దాటితే మనకి హార్ట్ లివర్ కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? బరువు అధికంగా ఉండి చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వారికి వారసత్వంగా కూడా గుండెపోటు వారసత్వం, చెడు కొలెస్ట్రాల్ అనేది వారసత్వం. కనుక మన జీవన శైలి ప్రతిరోజు దైనందిన జీవితంలో మన యొక్క జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. ఈ మధ్యకాలంలో చాలామంది అంటే ఏజ్తో సంబంధం లేకుండా చూసుకున్నా కూడా మనం కొలెస్ట్రాల్ అనే ప్రాబ్లంతో అంటే దాన్ని ఫస్ట్ చూడగానే తెలియట్లేదు, బట్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లో మాత్రం కొలెస్ట్రాల్ ఉంది అంటూ కొంతమంది చెప్పడం, అంటే వాళ్ళు చూడడానికి ఫ్యాట్గా ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఆ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుందని మనం చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల రకరకాల ఆర్గాన్స్ కొంతవరకు దాని మీద ఎఫెక్ట్ పడటం కూడా చూస్తూ ఉన్నాం. అయితే మోస్ట్లీ దీనికి జంక్ ఫుడ్ కారణం అని చెప్తారు, కానీ స్టిల్ అసలు కొలెస్ట్రాల్ ఎందుకు ఏర్పడుతుంది, ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే ఏర్పడుతుంది, లేదా దీనికి మనం ఆ కొలెస్ట్రాల్ పెరగకుండా అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది పెరగకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఈరోజు మనం ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఆయన అడిగి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో వెంకట్రావు గారు, కొలెస్ట్రాల్ ఇప్పుడు నేను చెప్పినట్లు అఫ్ కోర్స్ జంక్ ఫుడ్ ఒక రీజన్ అయితే అయి ఉండొచ్చు, కానీ కంప్లీట్గా అదని మనం చెప్పలేము. సో అసలు కొలెస్ట్రాల్ ఎందుకు ఏర్పడుతుంది? మరి రీసెంట్ టైమ్స్లో అది ఎక్కువ ఏర్పడడానికి రీజన్స్ ఏంటి? అందులో టైప్స్ ఉంటాయా, ఎలా ఉంటాయండి? ఇప్పుడిప్పుడే ప్రజల్లో కొలెస్ట్రాల్ గురించి అవగాహన ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ ఏంటి అనేది, లేదంటే లిపిడ్ ప్రొఫైల్ అని చేస్తారు. ఆ లిపిడ్ ప్రొఫైల్ అనే దాంట్లో కొలెస్ట్రాల్తో పాటు ట్రైగ్లిజరైడ్ అనేది కూడా చేస్తారు. ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమో బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. ఇది మన పాలిట విలన్. ఇంకోటి కొలెస్ట్రాల్ ఉంది, అది కొలెస్ట్రాలే, అది మనకు మంచి చేస్తుంది. దాన్ని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని, గుడ్ కొలెస్ట్రాల్ అని, మంచి కొలెస్ట్రాల్ అంటారు. కనుక మీరు మీ రిపోర్ట్ చూసుకునేటప్పుడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నార్మల్ వాల్యూ కూడా రిపోర్ట్లో పక్కనే బ్రాకెట్లో వేసి ఉంటుంది నార్మల్ అని. అది గనక పెరిగితే ఇక డేంజర్ బెల్ మోగుతున్నట్టే. హెచ్డిఎల్ పెరిగి ఉందంటే మీరు పుణ్యం చేసుకున్న వాళ్ళే, ఎందుకంటే మిమ్మల్ని కాపాడుతుంది, మన అవయవాలను కాపాడుతుంది. ఈ కొలెస్ట్రాల్, ఈ చెడు కొలెస్ట్రాల్ పెరగటానికి రకరకాల కారణాలు ఉన్నాయి. నేను సన్నగా ఉంటానండి, అసలు నేను ఈ నెయ్యి తినను, నూనె తినను, అసలు నాన్ వెజిటేరియనే తినను, నా కర్మగాలి, ఈ ఎల్డిఎల్ ఏంటి, ఈ ట్రైగ్లిజరైడ్ అని కొంతమంది బాధపడతారు. దానికి కారణం ఏంటంటే కొన్ని కుటుంబాలలో ఈ చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ అనేది వంశపారంపర్యంగా జన్యుపరంగా వస్తుంది. అది మీరు చేసిన తప్పు కాదు, మీ ఆహారపు అలవాట్లు కాదు, మీ తండ్రికి ఉంది, మీ తాతకు ఉంది, అది మీకు వచ్చింది. ఇది కొంతమందికి ఉండే అవకాశం ఉంది కనుక అది మీరు గమనించాలి. ఇదే కాకుండా థైరాయిడ్ గ్రంథి పనితీరుకి చెడు కొలెస్ట్రాల్కి లింక్ ఉంది. థైరాయిడ్ గ్రంథి అనేది మెడ ముందు బాగాన సీతాకోక చిలుకలా ఉంటుంది. మనకు కనపడదు ఆ సీతాకోక చిలుక, లోపల ఉంటుంది. నీకు థైరాయిడ్ ఉందయా అంటే ఆ మెడ ఇట్టు తడుముకుంటాడు. ఏం లేదు కదండి, మీరు థైరాయిడ్ ఉందంటారు ఏంటంటే, థైరాయిడ్ అంటే మాకు కొన్ని లక్షణాలు కనపడతాయి శరీరంలో. లావుగా ఉంటాడు, తర్వాత చర్మం గరుగ్గా అయిపోద్ది, గొంతు బొంగురు పోతుంది, కొంచెం మెడ కొద్దిగా వాపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉంటుంది. దేశంలో ప్రపంచంలో దొరికిన మందులన్నీ అల్లోపతి, ఆయుర్వేద, హోమియోపతి, యునాని, ఒకటేంటి సిద్ధ అంటే అన్నీ వాడేసి ఉంటాడు. ఇన్ని వాడానండి నా మలబద్ధకం తగ్గట్లేదంటాడు. అట్లాంటి వాళ్ళు మీరు ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయనప్పుడు దీర్ఘకాలికంగా ఏ మందులకు తగ్గని మలబద్ధకం ఉంటుంది తెలుసుకోవాలి. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని వారికి
ఈ చెడు కొలెస్ట్రాల్ బాగా పెరుగుంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయాలంటే దానికి ముడి సరుకు అయోడిన్. మన ఇంట్లో వాడే ఉప్పు, మెత్తటి ఉప్పు, అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడండి. రకరకాల కంపెనీలు ఉన్నాయి, అయినా నాకు నమ్మకం ఉన్నది అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్, టాటా అయోడైజ్ సాల్ట్. దేనికైనా డబ్బులు పెట్టాలి కదా, ఎందుకు అనామక కంపెనీ కొనే బదులు టాటా వాడిని నమ్ముకుందాం, అన్నపూర్ణ వాడిని నమ్ముకుందాం, దాంట్లో అయోడిన్ నికరంగా ఉంటుంది. అవి వాడితే, ఈ అయోడిన్ కలిగిన ఉప్పు వాడితే థైరాయిడ్ సమస్యలు రావు. ఈ ముదనష్టపు థైరాయిడ్ వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ఇది ఎక్కువగా ఆడవాళ్ళకు వస్తుంటుంది కానీ మగవాళ్ళకు కూడా రావచ్చు. ఇది వంశపారంపర్యంగా వస్తే అమ్మకో అమ్మమ్మకో థైరాయిడ్ ఉందంటే పిల్ల కూడా చేయించుకోవాలి, మనవరాలు కూడా చేయించుకోవాలి. కనుక ఇంట్లో ఎవరికైనా మన రక్త సంబంధీకులకు థైరాయిడ్ లోపం ఉన్నచో మీరు కూడా వెళ్ళి రక్త పరీక్ష T3, T4, TSH అనే పరీక్ష చేయించుకోండి. మళ్ళీ దీనికి ఏం లాంఛనంగా డాక్టర్కి దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడి రాంచుకోవాల్సిన అవసరం లేదు. ఓ మంచి ల్యాబొరేటరీకి వెళ్ళండి, నాకు థైరాయిడ్ రక్త పరీక్ష చేయండి, T3, T4, TSH అని చేసేస్తారు. అక్కడ రిఫర్డ్ బై అంటే సెల్ఫ్ అనండి, అంతే. డాక్టర్ ఏమి అవసరం లేదు. మన టెస్టులు చేయించుకోవడానికి ఆయన ఎవరు రాయటం, మళ్ళీ దానికి ఫీజు కట్టాలా? అవసరం లేదు, చేయించుకోండి. ఈ థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు థైరాయిడ్ని సవరిస్తే కొలెస్ట్రాల్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకో మన అలవాట్లు ఏంటంటే నాన్ వెజిటేరియన్, అది చేపో రొయ్యో మాంసం ఏది, ఫ్రైలు రోస్టులు తినటం అలవాటు. రుచి అంట, ఫ్రై రోస్ట్ రుచి ఎక్కువ అంట, అందుకని అందరూ అయ్యే తింటారు. రెస్టారెంట్లకు వెళ్ళినా కూడా రోస్ట్లు ఫ్రైలే. ఈ రోస్ట్లు ఫ్రై శాకాహారం కానీ మాంసాహారం కానీ రోస్ట్లు ఫ్రై అంటే నూనెలో ముంచే వంటకాలు తినేవారికి చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. ఇక టిఫిన్లు, ఇడ్లీ, దోశ, పెసరట్టు పర్వాలేదు, పొంగలి. కానీ పూరి, గారి, బూరి ఇట్లాంటివి అవి నూనెని పీల్చేస్తాయి. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఇంట్లో గారి, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ట్రై చేయండి. గారి వండిన తర్వాత దాన్ని పట్టుకుని గట్టిగా పిసకండి, చుక్కలు పడతాయి. చుక్కలు నూనె చుక్కలు కారుతుంటాయి దాంట్లోంచి, అంత నూనెని పీలుస్తుంది. పూరి కూడా అట్టకి పీలుస్తుంది. ఇలా నూనెలో ముంచిన వంటకాలు తినే వారికి చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. ఇక కొంతమంది స్వీట్లు అధికంగా తింటుంటారు. దక్షిణ భారతదేశంలో మనము ఈ తెలుగు రాష్ట్రాల్లో కారం, ఉప్పు, మసాలా ఎక్కువ తింటాం కానీ ఈ స్వీట్లు తక్కువే. ఉత్తర భారతదేశంకి వెళ్ళారంటే పొద్దున్న టిఫిన్లో స్వీట్లు, మధ్యాహ్నం భోజనంలో టిఫిన్ స్వీట్లు, రాత్రి కూడా. అంటే ఉత్తర భారతీయులకు స్వీట్లు ఎక్కువగా తినే అలవాటు, దాంట్లో ఉన్న నూనె, నెయ్యి ప్రభావం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. మనం అశుభ కార్యక్రమాలు వాళ్ళు ఎక్కువైపోయినాయి. రోజు ఏదో శుభకార్యం అశుభ కార్యక్రమం, అక్కడికి వెళ్తే వాడు డాల్డా, వనస్పతి లాంటి అవి వాడుతుంటారు. అవి ఎక్కువగా వాడటం వల్ల రుచి ఉండొచ్చేమో కానీ మన ఆరోగ్యం మాత్రం గుల్లైపోతుంది. అవి వాడిన వంటకాలు, బిర్యానీలో లేకపోతే వంటకాలు, ఈ వనస్పతి, డాల్డా కొంతమంది తెలవక ఇంట్లో తెచ్చుకొని వాడుతుంటారు. వాళ్ళకు కూడా చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండే అవకాశం ఉంది. కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, అసలు ఏ నూనె వాడాలండి, మాకు తెలవట్లేదు, ఏ డాక్టర్ చెప్పట్లేదు. నూనె ఏదైనా, ఇప్పుడు కేరళలో కొబ్బరి నూనెతో వంటలు చేసుకుంటారు, మనమేమో తలకు రాసుకుంటాం. వాళ్ళేమో కొబ్బరి నూనెతో వంటలే చేసుకుంటారు. కొబ్బరి నూనె వంటకాల వల్ల వాళ్ళ ఆరోగ్యం చూడండి, వాళ్ళ అందం చూడండి. కేరళ వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉంటారో, ఆరోగ్యంగా కూడా ఉంటారు. కొబ్బరి నూనె మనకు అలవాటు లేదు. అట్లాగే ఉత్తర భారతదేశానికి వెళ్తే ఆవు నూనె వాడుతుంటారు. మనం ఇక ఆవు నూనె వాడడం, కొబ్బరి నూనె వాడడం. తెలుగు రాష్ట్రాల్లో వేరుశనగ నూనె, పొద్దుతిరుగుడు పువ్వు నూనె, ఇవి రెండు. పేద వర్గాలు పామ్ ఆయిల్ వాడుతుంటారు. పామ్ ఆయిల్ అంటే అది తక్కువ రేటుకు వస్తుంటుంది, మన భారతదేశంలో ఉత్పత్తి అవుతుంది, మలేషియా నుంచి కూడా వస్తుంది. పేదవాళ్ళు ఎక్కువగా అది వాడుతుంటారు. మీకు అనుమానం రావచ్చు, అసలు ఏ నూనె వాడాలి? మన ఇంట్లో 2 రకాలు 3 రకాల నూనె పెట్టుకోండి. పూర్వకాలం నువ్వుల నూనె వాడేవారు, మామిడికాయ పచ్చడి చేయాలంటే నువ్వుల నూనె వాడేవారు. ఒక్కొక్క వంట ఒక్కొక్క రకం నూనెతో చేయటం మంచిది. నూనెలు కలపాల్సిన అవసరం లేదు. వేరుశనగ నూనె, పొద్దుతిరుగుడు పువ్వు నూనె, నువ్వుల నూనె, ఇవన్నీ కూడా వేరువేరుగా పెట్టుకుని ఒక్కొక్క వంటకానికి ఒక్కొక్క రకం వాడటం అది మంచిది, కలపాల్సిన అవసరం లేదు. మాకు డబ్బులు ఉన్నాయండి, ఏం పర్వాలేదు, ఎంత ఖరీదైనా కొనుక్కోగలం,
ప్రపంచంలోనే అతి మంచి బ్రహ్మాండమైన ఆరోగ్యకరమైన నూనె అంటే ఆలివ్ నూనె. చాలా మంచిది. ఆలివ్ నూనెలో కూడా ఇంకో రకం ఉంది, సూపర్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె అంటారు. ఇది కొంచెం ఖరీదే, 500-600 నుంచి లీటరు కిలో 1000 రూపాయల దాకా ఉంటుంది. అయినా మీరు ఇగురు కూరలు, రోస్ట్లు, ఫ్రైలు, నూనెలో ముంచే వంటకాలు మానేస్తే ఒక నెలకి 1 కేజీ సరిపోతుంది. తర్వాత మనం మార్కెట్లో డబల్ రిఫైండ్ అంటున్నారు. డబల్ రిఫైండ్ మనకేం ప్రయోజనం కలిగించేది కాదు. ఆ డబల్ రిఫైండ్ మంచిది కాదు. పూర్వకాలము నూనె ఎద్దు గానుగల నుంచి అక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళం. క్రమేణా కంపెనీలు వచ్చేసినాయి. ఇప్పుడు ఎద్దు బదులు కరెంటుతో గానుగలు నడుపుతున్నారు. దాన్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటారు. మీకు ఊళ్ళల్లో కానీ పట్టణాల్లో కానీ ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని దొరుకుతుంది. అంటే కరెంటు మీద ఎద్దు తిరిగినట్టుగా కరెంటు తిప్పుతుంటుంది, ఆ మధ్యలో ఉండే కొయ్యని తిప్పుతుంటుంది, నిదానంగా తిరుగుతుంటుంది, నూనె వస్తుంది. ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే కరెంటు గానుగా మన కళ్ళ ముందు తీస్తారు నూనె. అయితే దానికి ఒక చెడు ఉంది, ఎక్కువ కాలం నిల్వ ఉండదు. గరిష్టంగా 3 నెలలే కోల్డ్ ప్రెస్ ఆయిల్. ఇప్పుడు మనం డబల్ రిఫైండ్ అంటే సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా దాంట్లో కొన్ని కెమికల్స్ కలుపుతారు, రసాయనాలు కలిపి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వాళ్ళు ట్రిక్ ప్లే చేస్తారు. కనుక మీకు దగ్గరలో కోల్డ్ ప్రెస్ ఆయిల్ కరెంటు గానుగుంటే అక్కడికి వెళ్ళండి. 1 నెల రోజులకే తెచ్చుకోండి, ప్రతి నెల వెళ్ళండి ఎప్పటికప్పుడు. వేరుశనగ అయినా పర్వాలేదు, పొద్దుతిరుగుడైనా పర్వాలేదు, నువ్వులైనా పర్వాలేదు, మీకు తోచింది తెచ్చుకోవాలి. మనం కొలెస్ట్రాల్ పెరగకుండా, చెడు కొలెస్ట్రాల్ ఉండాలంటే మనం రోస్ట్లు, ఫ్రైలు, ఇగురు కూరలు, నూనెలో ముంచిన ఆ టిఫిన్లు ఉంటాయి, అవన్నీ కూడా మనం మానేస్తే మంచిది. ఇప్పుడు రోడ్డు పక్కన అమ్ముతుంటారు. వాళ్ళేంటి, స్టార్ హోటల్స్లో 1-2 సార్లు వాడేసి నూనె తీసేస్తారు. ఎందుకంటే 2 సార్లు దాటి నూనె వాడకూడదు. ఆ నూనె నీళ్ళు కొనుక్కొచ్చుకొని ఆ నూనెతో చేస్తుంటారు. మనం వంటకం అనేది కాక నూనె అంటారు, నల్లగా అయిపోతుంది. ఆ నూనెలో కొన్ని విష పదార్థాలు తయారవుతాయి. దానివల్ల క్యాన్సర్లు, నరాల బలహీనత కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక నూనెని ఆఖరి దాకా, అడుగు పొడుగు దాకా ఉంచడం మంచిది కాదు. మన ఇళ్లలో ఏంటంటే పిసినారితనం, కాస్త మిగిలిపోతే దాని చివరికి ఏదో బయట పారేయకుండా తిరగమాత కన్నా వాడతారు. అవి లేదంటే కొంతమంది దాన్ని ఆ నూనె తీసుకొచ్చి ఈ రొట్టెలు చేసుకోవడానికో చపాతీకో వాడుకుంటారు. ఈ నూనెని ఎక్కువగా పదే కాయటం వల్ల వాటిలో స్వరూపం మారి దాంట్లో విడుదలయ్యే కొన్ని రసాయన పదార్థాల ప్రభావం వల్ల నరాల బలహీనత, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది అనైతికంగా ఈ ఆవులు, పశువుల యొక్క కొవ్వును కరిగించి దాన్ని వంటకాలకు వాడుతున్నారు. కనుక అది కొంత మనం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నా సలహా, మీరు రోస్ట్లు, ఫ్రైలు, ఇగురు కూరలు మానేయండి. నూనెలో ముంచే గారి, పూరి, వడ, ఈ పకోడీలు ఇట్లాంటి నూనె పీల్చే వస్తువులు మానేయండి. కొనుక్కోగలిగితే ఆలివ్ ఆయిల్ మంచిదే, లేకపోయినా మనకు దొరికే మార్కెట్లో నూనెలు వాటిని ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఎంత తక్కువ వాడితే అంత ఆరోగ్యం మనకి పదిలంగా ఉంటుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ వలనే ఈ మెదడు, దాని ప్రభావం మెదడు మీద ఉంటుంది, పక్షవాతం వస్తుంది, గుండె మీద పడుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది, మరి మూత్రపిండాల మీద పడుతుంది, మూత్రపిండాల పనితీరు మందకొడిగా మారుతుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ వల్ల పురుషులలో పురుషాంగం పనితీరు కూడా మందకొడిగా ఉండి జీవితంలో దాంపత్య జీవితాన్ని కూడా అనుభవించలేని పరిస్థితి వస్తుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ వల్ల కాళ్ళ రక్తనాళాలు మూసుకుపోయి కాళ్ళు తిమ్మిర్లు, మంటలు, లేదా కాళ్ళకు పాచిపట్టడం, వేళ్ళకి కుళ్ళిపోవటం, రంగు మారటం, ఇవన్నీ కూడా సర్వరోగాలకు కారణము ఈ మన పాలిట విలన్ లాంటి చెడు కొలెస్ట్రాల్. దాన్ని మనం నియంత్రించుకోగలిగితే మన శరీర అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేస్తూ ఈ జబ్బులకు దూరంగా ఉండొచ్చు.
సార్ అయితే ఇప్పుడు చెడు కొలెస్ట్రాల్ పెరిగితే మనకి ఇందాక చెప్పుకున్నట్లు హార్ట్ మీద లేదా లివర్ మీద కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో అంటే అవి ఏ పర్సంటేజ్ వరకు ఉన్నట్లయితే కొంతవరకు సేఫ్ అనుకోవచ్చు, ఏది దాటితే మనకి హార్ట్ లివర్ కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అంటే ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. మనిషి బరువు పెరగకూడదు. బరువు అనేది చాలా ప్రభావితం. మనము మన ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. ఎవరు కూడా 75 కేజీలు దాటి ఉండటం మంచిది కాదు. బరువు అధికంగా ఉండి చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వారికి ఈ అనర్థాలు ఉంటాయి. వీటితో పాటు మన వృత్తుల రీత్యా ఎప్పుడు కూర్చునే వాళ్ళు ఉంటారు, నడక ఉండదు. తర్వాత మనం నడవటము, సైకిల్ తొక్కటము అలాంటి కార్యక్రమాలు చేస్తే చెడు కొలెస్ట్రాల్ నియంత్రణ ఉంటుంది. ఇంత పర్సంటేజ్ ఉంటే ఇది వస్తుందని చెప్పలేము. వారసత్వంగా కూడా గుండెపోటు వారసత్వం, చెడు కొలెస్ట్రాల్ అనేది వారసత్వం. కనుక మన జీవన శైలి ప్రతిరోజు దైనందిన జీవితంలో మన యొక్క జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఆ పర్సంటేజ్ని మనం నమ్ముకోకూడదు. రైట్. అండ్ జంక్ ఫుడ్, ఇప్పుడు ఉన్న కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు కదా సార్, దానివల్ల మరి ఎంత మేర ప్రభావం పెరుగుతుందంట? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు చిన్నతనం నుంచి కూడా జంక్ ఫుడ్కి ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోయారు. పిల్లలు మారం పెడతారు. వాళ్ళని స్కూటర్ మీద ఎక్కించుకెళ్తున్నా, కారులో ఎక్కుతున్నా ఆపమంటాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర, జంక్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపటం, ఫ్రైడ్ రైసు, నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీములు, ఇక వర్షాకాలంలో కూడా ఐస్ క్రీములు తింటుంటారు, కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. ఈ పిల్లలు ఆ అలవాటుకి బానిస అయిపోతారు. ఇప్పుడు మనకి స్విగ్గీ జొమాటోలు వచ్చినాయి కదా, అది సెల్ ఫోన్లో కొట్టడం, ఇంటికే తెప్పించుకోవటం, చెడు అలవాట్లు ఇవి. ఇంకో ఏంటంటే ఈ ఫ్రైడ్ రైస్, నూడిల్స్లో అజినోమోటో అని ఒక ఉప్పు వాడతారు. దీన్నే టేస్టింగ్ సాల్ట్ అంటారు. ఇప్పుడు కూడా మీకు చాలామంది తెలియదు, కొంతమంది తెలవక ఇంట్లో కొనుక్కు తెచ్చుకుని వాడుకుంటున్నారు. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది మన కొంప ముంచేస్తుంది. ఆ టేస్టింగ్ సాల్ట్ టేస్ట్ ఏమో కానీ మన ఒళ్ళు గుళ్ళైపోతుంది. ఈ అజినోమోటో ఉప్పు అంటారు దాని టేస్టింగ్ సాల్ట్ని. రుచికి బాగానే ఉంటుంది, కానీ దానివల్ల మగపిల్లలు లావుగా తయారవుతారు. తర్వాత హార్మోన్లను ప్రభావితం చేసి మగతనం కూడా లోపించే పరిస్థితి ఉంటుంది. ఆడపిల్లలు కూడా లావుగా అయిపోతారు. ఈ అజినోమోటో ఉప్పు, టేస్టింగ్ సాల్ట్ వాడి అండకోశంలో నీటి బుడగలు వస్తాయి. వాళ్ళకు కూడా పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయి. కనుక ఇప్పుడు దాకా మీరు వెళ్ళారు, రెస్టారెంట్కి వెళ్ళారు, చైనీస్ రెస్టారెంట్ అంటే నూడిల్సే కదా, ఆర్డర్ చేసేటప్పుడు చెప్పండి, మాకు టేస్టింగ్ సాల్ట్ లేకుండా పట్టురావయ్యా అని చెప్పండి. ఆ టేస్టింగ్ సాల్ట్ లేకపోతే బాగుండదండి, పర్వాలేదు, రుచి కాదు మనకు కావాల్సింది ఆరోగ్యం. కనుక ఎవరో అమాయకత్వంగా ఇప్పుడు కూడా కొంతమంది తెచ్చుకొని టేస్టింగ్ సాల్ట్ కొనుక్కొచ్చి దాంతో నూడిల్స్, ఫ్రైడ్ రైస్ చేసేవాళ్ళు ఆ అలవాటు మానుకోండి. ఆ విధంగా ఈ పిల్లలు చిన్నతనంలోనే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్కు బానిసలైపోయి పిల్లలు చూడండి, స్కూల్ పిల్లలు ఇంత లావున ఉంటారు, 40-50 కేజీలు ఉంటారు 8-9 ఏళ్ల వయసులో. దీనివల్ల ఆడపిల్లలకేమో పీరియడ్స్ సరిగా రావు. ఈ పీసీఓడి అని అండకోశంలో నీటి బుడగలు వస్తాయి. ఆ పీరియడ్స్ అప్పుడు నానా అవస్థ పడతారు. ఈ మగపిల్లల వాడు ఇంత లావునుంటాడు, మళ్ళీ స్కూల్ ఏమో పుస్తకాలు 15 కేజీలు మొయ్యాలి, వాడు రొప్పుతుంటాడు, ఆయాసపడుతుంటాడు అవి మొయ్యటానికి. అసలు ఆటలే ఆడరు. కనుక ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్కి దూరంగా పిల్లల నుంచి మనం ఫ్రూట్స్ అలవాటు చేయాలి, డ్రై ఫ్రూట్స్ని అలవాటు చేయాలి, అట్లాగే ఈ మొలకలు ఉంటాయి అవి అలవాటు చేయాలి. అలాగే పాల ఉత్పత్తులు లేదా మిల్లెట్ ప్రోడక్ట్స్, చిరుధాన్యాలతో చేసిన బిస్కెట్లు ఉన్నాయి, చిరుధాన్యాలతో చేసిన చాక్లెట్లు ఉన్నాయి, చిరుధాన్యాలతో చేసిన చిప్స్ ఉన్నాయి, వాటిని అలవాటు చేయాలి. కానీ ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ చిన్నతనంలో అలవాటు చేస్తే బానిసలయ్యి అనారోగ్యం బారిన పడతారు. రైట్. అంటే పాతకాలంలో తిన్నట్లుగా ఇప్పుడు మనం జొన్నలు అలాంటివి ఎక్కువ యూజ్ చేసినట్లయితే కొంతవరకు మొక్కజొన్న ఉంది, అవును, కంకి అంటారు, మొక్కజొన్న అంటారు. ఆ మొక్కజొన్న ఉడకబెట్టుకుని తినచ్చు, స్వీట్ కార్న్ తినచ్చు, కార్న్ తినచ్చు, చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే కూరగాయలు, పచ్చి కూరగాయలు, మనకి క్యాప్సికమ్ ఉంది.
క్యాప్సికమ్ ఆకుపచ్చ, పసుపు రంగు, ఎర్ర రంగు ఉంది. ఎర్ర రంగు, పసుపు రంగు చాలా మంచిది. రోజు క్యారెట్ తినచ్చు, కీరా దోసకాయ తినచ్చు, పచ్చి ఉల్లిపాయ తినచ్చు. అట్లాగే రోజుకు ఒక నిమ్మకాయ ఏదో ఒక రూపాన్ని మన పొట్టలోకి వెళ్తే ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు, పెద్దవాళ్ళు. మంచికి ఒక కోట. నిమ్మకాయ తింటే నాకు గ్యాస్ వస్తుందని భయపడద్దు. దీన్ని అన్నంలో పిండుకోమంటున్నాను. లేదు పప్పుచారు సాంబార్లో పిండుకోండి, లేదు సాలడ్ మీద పిండుకోండి, లేదు వేడి నీళ్ళలో నిమ్మకాయ పిండుకోండి. ఏదో ఒక రూపాన్ని రోజుకు ఒక నిమ్మకాయ మీరు కనుక తీసుకున్నారంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, బరువు పెరగరు, మీ శరీరంలో రసాయన ప్రక్రియలు బ్రహ్మాండంగా జరుగుతాయి. నేను కూడా ప్రతిరోజు ఒక నిమ్మకాయ వాడతాను. నేను వాడే పద్ధతి ఏంటంటే నేను లెమన్ టీ తాగుతాను. ఒక వేడి నీళ్ళ కప్పులో ఒక టీ బ్యాగ్ వేసుకుంటాను, దాంట్లో నిమ్మకాయ పిండుకుంటాను. ఆ రకంగా రోజుకు ఒక నిమ్మకాయ ఉండటం వల్ల చక్కగా ఆరోగ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కోవిడ్ లాంటి వైరస్ల నుంచి కూడా దూరంగా పెడుతుంది ఆ నిమ్మకాయలు ఉండే విటమిన్ సి. సో నిజంగా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, కానీ తెలిసినప్పటికీ కూడా కొన్ని ఫాలో చేయలేకుండా ఉన్న రూల్స్, కాబట్టి మీరు చాలా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.